ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అమరావతి, అమరావతి అని అంటున్నారు. రియల్ ఎస్టేట్‌గా చాలా బాగుంది అమరావతి అంటున్నారు. డెవలపింగ్ ఏరియా అంటున్నారు. అసలు రాష్ట్రంలో చూస్తే ఏపీ రాష్ట్రంలో చూస్తే అసలు డబ్బులే లేవు. ఖజానా ఖాళీ. కానీ డెవలప్‌మెంట్ మాత్రం సూపర్ జరుగుతది అమరావతిలో అని చెప్పడం జరుగుతుంది. అసలు అమరావతి ల్యాండ్స్ పైన పెట్టుబడి పెట్టడం మంచిదా? లేకుంటే నష్టమా? లాభమా? నష్టమా? మిమ్మల్ని తిట్టాలబ్బా మీడియా వాళ్ళని. ఎందుకు ఎందుకంటే సార్? ఇదిగో తోక అంటే అదిగో పులి అని చూపిస్తారు. ఆ! అక్కడ ఏముండదు, సినిమా మాత్రం చూపించేస్తారు స్కోప్ లో. ఓకే. ఇప్పుడు అమరావతికి 10 లక్షల కోట్లు అప్పు ఉంది తెలుసా? అదే. ఇప్పటికి మన పాత గవర్నమెంట్ సార్ 10 లక్షలు అప్పులు చేసి వెళ్ళారు. వెరీ గుడ్. ఆయన ఇచ్చిన స్వయం పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు హ్మ్. 80,000 కోట్లు సుమారు సంవత్సరానికి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చింది 1,20,000 కోట్లు సంవత్సరానికి. హ్మ్. అంటే మొత్తం రెండు కలిపి ఎంత అయిందండి? 2 లక్షలు, 2 3 లక్షల లక్షలు. కోట్లు. 1,20,000, 80. 5 సంవత్సరాలకి ఎంత అండి? 10 లక్షల కోట్లు. అప్పు ఎంత ఉందండి? 15 కోట్లు. మిగతా 5 15 సంవత్సరాలు లక్షల గవర్నమెంట్ 10, 20. అవును. ఇంకో 10 లక్షల కోట్లు 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడు జీతాలని అవన్నీ. అంటే దాదాపు 28, 30 లక్షల కోట్లు 5 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? -0లో. యెస్. మొన్న ఒక యాంకర్ వెళ్ళి అడిగారు చంద్రబాబు నాయుడు, సార్ ఈ అమరావతి మీకు ఎన్ని రోజులు కడతారు, ఎంత డబ్బులు అవుతుంది అని. ఏమన్నా తెలుసా? నువ్వు స్టేజ్ మీద వచ్చి నువ్వు చెప్పబోయే ఆన్సర్ అన్నాడు. ఎందుకంటే ఆయనకే క్లారిటీ లేదు. ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు ఉన్నాయి, ఎక్కడ లావాదేవీలు, ఏ డిపార్ట్మెంట్ సక్రమంగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, కంపెనీలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఎట్లా? కుర్బానీ అని ఒక సినిమా వచ్చింది, గబ్బర్ సింగ్ పోలీసు. కండిషన్ అండర్ వాటర్ అంటాడు, కారు నీటిలో దిగుతుంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతగా ఇండివిజువల్గా ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని అర్హత ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్ ఉండేడు, గుండు ఉండేది ఆయన. ఆయన సిఈసి కావడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. అబ్దుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు. సెంట్రల్ పాలిటిక్స్ లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. కానీ ధనం ఇదం మూల జగత్ అనేది సామెత. అంటే డబ్బు లేకుండా ఏది పని అవుతుంది. నాలెడ్జ్ ఉంది, ఐక్యూ ఉంది, ప్లానింగ్ కెపాసిటీ ఉంది, బట్ డబ్బులు ఉంటే కదా కదిపేది. ధనం జగం మీద మూలది. ఎందుకన్నా అంటే డబ్బులు లేకపోతే ఏది కాదు. ఎంత మంచోడైనా, ఎంత టాప్ అయినా, ఎంత తోపైనా రిజల్ట్ ఇస్ 0. సో ఆయన మేజర్ ఛాలెంజ్ అంటే క్యాపిటల్ 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లేదు మనకి. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఏముంది? నిన్న మొన్నటి వరకు జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా పీకేశారు ఆ పవర్. డబ్బులు లేవు, రెవెన్యూ లేదు, బేసికలీ ఇన్ఫ్లో ఆఫ్ మనీ లేదు, అవుట్ఫ్లో ఆఫ్ మనీ బాగుంది. అప్పుడు ఏదైనా బిజినెస్ లో రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, ఏమవుతుంది? కంపెనీ దివాళా తీస్తాం. ఇప్పుడు మన ఏపీ పరిస్థితి కూడా అంతే. మనకు 6 లక్షల కోట్లు అయితే 10 లక్షల కోట్లు. చిన్ననే అని పెద్ద ఆయన పార్టీలో కూడా ఇద్దరు సీనియర్ జూనియరే కదా. సో ఛాలెంజ్ ఏంటంటే అమరావతిని డెవలప్ చేయడానికి కనీసం 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. చదువుకున్నంత ఆంధ్రాలో, వైజాగ్లో చదువుకున్నాను, కేంద్రీయ విద్యాలయం. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ ఉండరు. బేస్ అంతా అక్కడ తీసుకుని, బట్ సెటిల్ అయిన 1990 నుండి మన హైదరాబాద్లో బంజారా హిల్స్ 203 హౌస్ ఉంది. కాకపోతే నాకు 2 స్టేట్లు పెరగాలనేది ఆకాంక్ష ఉంటుంది. రెండింటికి తెలుగు వాళ్ళు మనం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రోడ్డుకి నేను వైజాగ్ అని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు సిగ్గుపడుతున్నాను. నేను మన వెళ్ళాను ఊరికి, ఎంత అగ్లీగా ఏంటంటే మన రోడ్లు మన హైదరాబాద్ 100% బెటర్, 10 times బెటర్. ఆ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఆ స్టేజ్ నుండి పైకి తీసుకురావాలి. సో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఫండింగ్ పెట్టాలన్నా, జాబ్స్ రావాలన్నా డబ్బులే అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీ పెడితేనే జాబులు వస్తాయి. ఇప్పుడు అదేమి లేదు. మనకి ఐటీ కారిడార్స్ అక్కడేమి లేవు. సో అమరావతి ఇది రిమోట్ ప్లేస్. ఒకప్పుడు అది టూరిస్ట్ పాయింట్. అయితే వాళ్ళు ప్లానింగ్ బాగా చేస్తారు. సింగపూర్ వన్ ఆఫ్ ది మోడర్న్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాను గత 3 దఫాలుగా సీఎంగా చేసి 4వ సారి 3 సార్లు బాగానే చేసి పెట్టారు స్టేట్. ఇప్పుడు ఆయన హైదరాబాద్ కాంపిటీషన్ అయిపోయింది. ఆయన డెవలప్ చేసినా ఆయన కాంపిటీషన్ అయిపోయింది. వీళ్ళు గవర్నమెంట్ డీల్ మార్కెట్ చేసుకున్నారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మార్కెట్. అయితే మీరు అడిగారు అక్కడ డీల్స్ పెట్టాలా లేదా. అమరావతిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 సంవత్సరాలు ఆగాలండి. 10 years ఆగాలి. ఎందుకంటే కట్టడానికే 4-5 సంవత్సరాలు. నెక్స్ట్ టైం ఈయన వస్తారో, ఆయన వస్తారో, ఇంకెవరు వస్తారో, బీజేపీ వస్తుందో తెలియదు. సో మళ్ళీ ఆయన రాగానే రెడ్డి గారు వచ్చి మొదలు పెట్టండి. సో వీ డోంట్ నో. సో ఆ అంబిగ్యూటీ అయితే ఉంది. ఏమవుతుందో, ఎలా అవుతుందో, ముందుకెళ్తుంది, వెనకెళ్తుందో.
అయితే ఈ ఉన్న 5 సంవత్సరాలు ఏదో ఒకటి ఒక మంచి పని ఏంటంటే పరిణామం ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతి కట్టడానికి ఇచ్చారు. దీన్ని బట్టి ఏంటంటే అమరావతి క్యాపిటల్ అనేది డిసైడ్ అయిపోయారు. మిగతాది ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చినా మార్చలేరు. సెంట్రల్ డిఫైన్ అమరావతికి ఇస్తాం అంటే అమరావతి క్యాపిటల్ అనే కదా. తర్వాత వైజాగ్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు. ఇండియాకి బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇది మంచి పరిణామం. అయితే ఆ 15,000 ఎన్ని రోజులకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, కూటమి గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ఇక్కడ పోయినా అక్కడ పోయినా చంద్రబాబు నాయుడు దిగాడు అనుకోండి బయటికి, గవర్నమెంట్ పడిపోదు. అంటే ఇక్కడ కూడా కూటమే. కోర్స్ కూటమి ఉన్న టీడీపీ మెజారిటీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం. బట్ సెంట్రల్లో ప్రాబ్లం వస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ గవర్నమెంట్కి సన్నిన్లా ట్రీట్మెంట్ ఉంది. అంటే అల్లుడిలాగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే కథం పుండి మీద కారం చల్లినట్టు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే, అందుకని మొన్న యూనియన్ బడ్జెట్ లో కూడా ఆంధ్ర బీహార్కి డబ్బులు వర్షం కురిపించారు. అక్కడ 26,000 కోట్లు ఇచ్చారు, అక్కడ 15,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణకి మొండి చేసి చూపారు. ఏమీ లేదు. తెలంగాణకు అవసరం లేదు యాక్చువల్. తెలంగాణకి అన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ బాగున్నాయి, వాళ్ళు లేదు కాబట్టి కొద్దిగా ముద్దులు కొడుకు కింద ఇచ్చారు. అది ఈ రిలేషన్ ఎంతకాలం ఉంటుంది కత్తితో స్వామి. ఎందుకంటే ఎప్పుడైనా పడిపోవచ్చు, బయటకు రావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఆల్రెడీ ఒకసారి బయట వచ్చారు బీజేపీ నుండి. అది రాకుండా ఇప్పుడైతే నేను చాలాసార్లు బిల్డర్స్ మీరు ప్రీ లాంచ్ డబ్బులు అడ్వాన్స్ కట్టినప్పుడు అల్లుడిలాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కసారి డబ్బులు కట్టావా నేను బ్రతుకు కోడల గంట హీనం. అది వాస్తవం. నేను మోసం చేసేవాళ్ళు అవన్నీ పట్టించుకోడు. సో దాన్ని బట్టి మనకి నాకు అర్థం. అమరావతిలో పెట్టుకుంటే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది. సీడ్ యాక్సెస్ అంటే మెయిన్ గవర్నర్ బంగ్లా, హైకోర్టు, ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్. నాంపల్లి అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వరుసగా ఉంటాయి రోడ్డు, బషీర్బాగ్లో చూసి ఉంటాయి వరుసగా. అట్లా పెట్టి డెవలప్ చేయడానికి 3-4 సంవత్సరాలు అయితే పడుతుంది. ఆ ఏరు వెంకటపాలెం, గోడ్పాలెం, దొండపాడు అట్లా కొన్ని రోడ్స్ ఉన్నాయి. డైమండ్ రింగ్ రోడ్డు, ఇవన్నిట్లో కూడా డెవలపింగ్. అక్కడ 50-60 వేలు గజం ఉంది. అక్కడ తుళ్ళూరు ఒక పక్క అమరావతి మెయిన్ బార్డర్కి వస్తే 10-15 వేల నుంచి స్టార్ట్ అయ్యి 50-60 వేల దాకా వస్తుంది. సో ఏదేమైనటికి 3-4 సంవత్సరాల్లో రిటర్న్స్ వస్తాయి అనేది కొద్దిగా యూ హావ్ టు రీథింక్. అది కానీ కట్టి ఒకసారి అమరావతిని ఒక షేప్ తీసుకొస్తే డెఫినెట్గా ఇన్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నా వెయిట్ చేసే టైం ఉంటే పెట్టుకోవాలి. లేకపోతే ఇట్స్ బెటర్ యూ హావ్ టు ది ఇన్వెస్టర్ హ్యాస్ టు రీథింక్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. ఎందుకంటే అన్ని ఏరియాలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు. నేను రెండోసారి వస్తే పద్ధతి వేరే ఉండవు, మళ్ళీ ఈ రాకుండా వేరే వస్తే పద్ధతి వేరే. దీని మీద యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదైనా దీని మీద డౌట్స్ ఉంటే దే కెన్ కాల్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ మీరు ఉండగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు డౌటే లేదు కదా, ఎలాంటిదైనా కూడా క్లియర్ గా చెప్పేస్తారు. అండ్ కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కాబట్టి ఆచితూచే అడిగేయాల్సిందే. అది కూడా మిమ్మల్ని అడిగి చేస్తే బాగుంటుంది, అంతే కదా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.